వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ పేపర్ 2లోని ముఖ్యమైన బిట్స్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈరోజు 12వ రోజు. ఈ 12వ రోజులో కూడా మరొక 20 ముఖ్యమైన బిట్స్ని మనం చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, కుజునికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి? ఆన్సర్ హవిస్సు. 222 శనికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి? ఆన్సర్ అప్పాలు. 223 దక్ష ప్రజాపతి భార్య పేరేంటి? ఆన్సర్ అసిక్ని. 224 చేది దేశానికి రాజు ఎవరు? ఆన్సర్ శిశుపాలుడు. 225 లవణాసురుడిని చంపింది ఎవరు? శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు ఎవరిని చంపారు అంటే లవణాసురుడిని చంపాడు అనమాట. 226 మాయలేడి రూపం ధరించింది ఎవరు? ఆన్సర్ మారీచుడు. 227 వ్యాసుడికి అంబికకు జన్మించిన వాడు ఎవరు? ఆన్సర్ వ్యాసుడికి అంబికకు జన్మించిన వాడు ధృతరాష్ట్రుడు. ఓకే, ఫైన్. సంథింగ్ ఏదైనా రాంగ్ టైప్ చేశానేమో అనుకున్నాను. ఓకే, వ్యాసుడికి అంబికకు జన్మించిన వాడు ధృతరాష్ట్రుడు. నెక్స్ట్, సత్రాజిత్ సోదరుడు ఎవరు అంటే ప్రసేనజిత్తు. సౌబకమును నిర్మించినది మయుడు. 230 క్వశ్చన్, సర్పయాగం ఆపించిన వాడు ఎవరు అంటే అంగీరసుడు. ఓకే, 231 క్వశ్చన్ చూద్దాం. గౌతముని భార్య పేరేంటి? ఆన్సర్ అహల్య. 232 అహల్య కుమారుడు శతానందుడు. 233 ద్రౌపది సహదేవునికి జన్మించిన వాడెవరు అంటే శృతకర్ముడు. 234 బలరామకృష్ణులు గురువు ఎవరు అంటే సాందీపుడు. ఇక్కడ 235 నైమిసారణ్యంకు ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ ఒక చిన్న మార్పు అండి. ఇది ఒక చిన్న మార్పు. ఇక్కడ టైపింగ్ మిస్టేక్ ఒకటి నేను చేశాను. సో దానికి వెరీ సారీ ఫర్ దాట్. బట్ కొంచెం మీరు చూసుకోండి. ఇక్కడ సా అంటే ఇది నైమిసారణ్యం, ఇది ఈ సా కాదండి, మన శనివారం సా అన్నమాట. ఇలా వస్తుంది. సో ఓకే, నైమిసారణ్యంకు ఆ పేరు ఎలా వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇదే శాని వర్తిస్తుంది అనమాట. సౌనక మహర్షి, అది టైపింగ్ మిస్టేక్ అది. సో అది గుర్తుపెట్టుకోండి. సౌనక మహర్షి విచరణ చక్రం ఆ అరణ్యంలో పడటం వల్ల ఆ అరణ్యానికి నైమిసారణ్యం అనే పేరు అనేది వచ్చింది. 236 నిగమాలలో వేదాలు మాత్రమే ఉంటే ఆగమాలలో ఏముంటాయి అంటే వేదాలు ప్లస్ మంత్రశాస్త్రం ఉంటుంది. వేదాలతో పాటుగా మంత్రశాస్త్రం ఉంటుంది. తర్వాత తిరుమల తిరుపతిలో పూజలు ఏ సాంప్రదాయంలో జరుగుతాయి అంటే వైఖానస సాంప్రదాయంలో జరుగుతాయి. తర్వాత 238 పునః సమీకరణలో ఇనాం భూములను కోల్పోయిన ఆక్రమణదారులు ఎవరికి అపీల్ చేసుకోవాలి? ఆన్సర్ జిల్లా కలెక్టర్. 239 భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రాన్ని ఏమంటారు? ఆన్సర్ దస్తావేజు. 240 క్వశ్చన్, లక్ష్మణుని కుమారులు ఎవరు? ఆన్సర్ అంగదుడు, చిత్రకేతుడు. సో ఇంతకు ముందు నేను నిన్న వీడియోలో అంటే డే 11 వీడియోలో నేను ఒకరి కుమారుల పేరు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లక్ష్మణుడి కుమారుల పేరు చెప్పడం జరిగింది. సో మీరు కుమారులు అనే ఒక హెడ్డింగ్ పెట్టుకొని సో ఎవరి కుమారులు ఎవరు అనేది రాసుకుంటే దెన్ మీకు క్లారిటీ ఉంటుంది ప్రిపరేషన్ మీద. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇవే. సో మొత్తం కలిపి మనం ఈ రోజుతో 12 రోజులు చేసుకున్నాం. 12 × 20. సో మొత్తం కలిపి 240 బిట్స్ ఈరోజు మన దగ్గర ఉన్నాయి. అండ్ ప్రిపరేషన్ని తక్కువ అంచనా వేయకండి. రోజుకు 20 బిట్సే అండి. చాలా చాలా మైన్యూట్. మనకున్న ఇప్పుడున్న టెక్నాలజీలో 20 బిట్లు గుర్తుపెట్టుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. సో మీరు
ఒక్క హాఫ్ అన్ అవర్ కాన్సంట్రేట్ చేస్తే ఈజీగా మీరు గుర్తుపెట్టేసుకుంటారు. సో, అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా 12 రోజులు, 12 హాఫ్ అన్ అవర్స్ అంటే 6 అవర్స్ కాన్సంట్రేట్ చేయడం వల్ల నియర్లీ 240 బిట్స్ అన్నది ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి. సో, దేన్ని తక్కువ అంచనా వేయకండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.